మరి వీడి తండ్రి అనల్లా మరి ఎవరాలో చెప్పురికి పశువరాల అర్థం కాదు. ఇగో కూతుర్ని కడదేర్చిన తండ్రి, పాపం చిన్న పాప ఎన్ని 12 నెలలు, సంవత్సరం పాపని నేలకేసి కొట్టినట్టు ఈ దుర్మార్గుడు. నేలకేసి కొట్టిండు, చచ్చిపోయింది. వస్తుందా? సో ఇగో కూతుర్ని కడదేర్చిన తండ్రి 12 నెలల చిన్నారిని నేలకేసి కొట్టిన క్రూరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి. సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన. మధ్యమత్తులో 12 నెలల చిన్నారిని ఓ కసాయి తండ్రి నేలకేసి కొట్టి చంపాడు. ఈ దారుణ సంఘటన సూర్యాపేట జిల్లాలో శనివారం ఉదయం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని ప్రియాంక కాలనీకి చెందిన భార్యాభర్తలు గొడవ పడుతున్న క్రమంలో వారి కూతురు భవిజ్ఞ గట్టిగా ఏడ్చిందట. దీంతో సహనం కోల్పోయిన తండ్రి బాలిక 2 కాళ్ళు పట్టి నేలకేసి కొట్టాడు. చిన్నారి తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది. కొన ఊపిరితో ఉన్న పాపను తల్లి బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటన అనంతరం పరారైన నిందితుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కన్న తండ్రి చేతిలో చిన్నారి మృతి చెందడంతో బంధువులు విలపిస్తున్న తీరు అందరినీ కలిచివేసిందనేటువంటి నిజంగా ఈ వార్త చదువుతూ ఉంటేనే ఒక రకంగా ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే చిన్న పాప, అభం శుభం తెలియనటువంటి ఆ పాప ఏం పాపం చేసింది అంటే వీళ్ళ కడుపులో పుట్టడమే పాపం అయిపోయింది. ఇలా కడుపులో పుట్టడమే పాపం అయిపోయింది ఆ పాపది. ఏం తెలియదు, అమాయకురాలు. మంచి ఏంటో చెడేంటో కూడా తెలియదు. అంటే ఆ 1 ఇయర్లో ఏం తెలుస్తుంది? 1 ఇయర్లో ఏం తెలుస్తుంది? ఆ పాప చేసినటువంటి పాపం ఏంటిదంటే వాళ్ళ అమ్మ నాన్న లొల్లి పెట్టుకుంటా ఉంటే గట్టిగా ఏడ్చిందట. గట్టిగా ఏడుస్తావా, మేము లొల్లి పెట్టుకుంటా ఉంటే ఏడుస్తావా అని చెప్పేసి 2 కాళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టేసిండు. ఎంత దారుణం ఇది! అంటే పిల్లలంటే, మరి ముఖ్యంగా ఆడపిల్లలంటే ఏ తండ్రికైనా కానీ అపారమైనటువంటి ప్రేమ ఉంటా ఉంటుంది. తండ్రికి ఆడపిల్లలపైన ప్రేమ ఎక్కువ ఉంటా ఉంటుంది. సో అట్లాంటి అభిజ్ఞ 1 సంవత్సరం పాప 12 నెలలు కూడా పూర్తి కాకుండానే ఆమె ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి సంఘటన చాలా దారుణమైనటువంటి సంఘటన.